వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనిత పసుపులేటి. నేను మీ అనిత. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ చేయండి. ఈరోజు వీడియో ఏంటి అంటే, మా వాడికి 3rd మంత్ కంప్లీట్ అయ్యి 4th మంత్ పెట్టింది కాబట్టి ఇంట్లోనే మేము చిన్న కేక్ కట్ చేస్తున్నాము. పిల్లలందరూ వచ్చిన సందర్భంగా ఫంక్షన్కి ఎలానో పిల్లలు వచ్చున్నారు, సో అందుకని పిల్లలు ఉన్నారని చెప్పి కేక్ కట్ చేస్తున్నాము. సో ఇక్కడ నేను యాక్చువల్లీ ఇంకొకలాగా డెకరేట్ చేద్దాం అనుకున్నాను. మా హస్బెండ్ నేను చేస్తానని చెప్పి ఇలా చాక్లెట్స్తో డెకరేట్ చేస్తున్నారు. చూసేయండి మీరు కూడా. సో ఇక్కడ ల్యాడర్ లాగా పెడుతున్నాడు. చాక్లెట్స్తో డైరీ మిల్క్ అండ్ జెమ్స్తో చేస్తున్నాడు. సో మన ఛానల్ ఎవరైనా ఇదే ఫస్ట్ టైం చేస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి. షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. అలానే మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలన్నా కూడా కామెంట్ చేయండి, నేను అలా చేయడానికి ట్రై చేస్తాను. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి, తద్వారా మన ఛానల్లో వచ్చే అన్ని వీడియోస్ మీ వరకు వస్తాయి. సో ఇక్కడ 3rd మంత్ నుంచి 4th మంత్ అని వేశాడు చూడండి. ఈ క్లిప్ కొంచెం మిస్ అయిందండి ఇది డెకరేట్ చేసేటప్పుడు. పిల్లలంతా చూడండి కేక్ కోసం వెయిట్ చేస్తున్నారు. బాబుని రెడీ చేస్తున్నాము. రెడీ చేస్తున్నప్పుడు బాగుండే క్లిప్ కూడా మిస్ అయింది. సో ఇక్కడ వచ్చేసరికి ఫస్ట్ చాక్లెట్స్ బిస్కెట్లతో చేశాడు. మళ్ళీ తనకి చాక్లెట్లు బిస్కెట్లు నచ్చలేదు, ఫ్లవర్స్ తీసేశాడు, బిస్కెట్స్ రిమూవ్ చేసేసాడు. చూడండి మీరు ఇప్పుడు ఎలా చేస్తాడో. తర్వాత మళ్ళీ చాక్లెట్స్ పెట్టే వేశాడు. సైడ్లో ఇలా చాక్లెట్స్ పెట్టాడు. మళ్ళీ చిన్న ఇక్కడ ఆకులు ఫ్లవర్స్ మీరు ఏ ఆకులైనా పెట్టుకోవచ్చు. మాకు ముందు రోజు ఫంక్షన్కి ఎలా డెకరేట్ చేశారు కదా బాబు ఫంక్షన్కి, కాబట్టి ఆ ఫ్లవర్స్ ఉన్నాయి, ఆ ఫ్లవర్స్ కొన్ని పెట్టాము. తర్వాత లీవ్స్ పెట్టాం. లీవ్స్ మీరు ఏవైనా పెట్టుకోవచ్చు, తమలపాకులు పెట్టుకోవచ్చు, రావి ఆకులు పెట్టుకోవచ్చు. మామూలుగా ఇంటి దగ్గర ఉన్న ఆకులు కూడా కొంచెం వెడల్పాటి ఆకులు అయితే కూడా బాగుంటాయి. మీకు ఇష్టం వచ్చిన ఫ్లవర్స్ యూస్ చేయొచ్చు. మేమైతే ఇక్కడ చామంతి పూలు, రోజా పూలు ఆకులు మా ఇంటి దగ్గర ఉన్నాయి చెట్ల ఆకులే పెట్టాము. సో ఇదైతే డెకర్ అయిపోయింది. ఇంకా బాబుని తీసుకొచ్చి పడుకోబెట్టాలి. కేక్ కూడా పెట్టేసాం చూడండి. హ్యాపీ బర్త్డే కుషల్ 3rd మంత్ అని పెట్టాము. సో ఇలా అయితే ఫ్లవర్స్ అయితే పెట్టేస్తున్నారు. ఇదే అండి మేము రెడీ చేసిన స్మాల్ డెకర్. ఇదిగోండి హ్యాపీ బర్త్డే కుషల్ 3rd మంత్. ఇలా అయితే ఫ్లవర్స్ లీవ్స్ పెట్టేశాము. సో క్లాత్ డబుల్ క్లాత్ ఇవన్నీ లుక్ ఉంటుందని చెప్పి ప్లెయిన్ శారీస్ తీసుకున్నాను.
యాక్చువల్లీ పై శారీలో కూడా డెకరేట్ చేద్దాం అనుకున్నాము, మరి హెవీగా అయిపోతుంది, లుక్ ఉండదని చెప్పి డౌన్ ఈ కింద శారీలో మాత్రమే డెకరేట్ చేసాము. పైన బాబుని పడుకోబెడదాము. ఇంకా దట్టు కేక్ ఫస్ట్ ఇక్కడ పెట్టాలనుకోలేదు, సపరేట్గా పెట్టి కట్ చేపిద్దాం అనుకున్నాము. ఇంకా బాబు అయితే కట్ చేయలేడు కాబట్టి ఆ శారీలో నేను కూర్చోబెట్టి కట్ చేపించాను. కేక్ కట్ చేసిన క్లిప్ కూడా మిస్ అయింది కాబట్టి ఫొటోస్ పెడుతున్నాను. ఇదిగోండి బాబుని అయితే తెచ్చి పడుకోబెట్టేసాము. ఫ్లవర్స్ ఇదిగోండి మా చిన్ని కృష్ణుడు అయితే వచ్చేసాడు. అస్సలు ఉండలేదండి కాబట్టి ఎక్కువ క్లిప్ అయితే తీయలేదు. ఫోటో అయితే తీసాము. ఇదిగోండి బుజ్జి కృష్ణుడు. ఇలా అయితే కొన్ని ఫోటోలు తీసాము. ఇలా అయితే ఒక్కొక్కరు ఫొటోస్ దిగేశారు. ఫొటోస్ కూడా మా వాడు అస్సలు దిగలేదండి, కానీ కొంచెం బలవంతాన ఫొటోస్ అయితే తీసాము. వీడియోకి ఎలా ఉండట్లేదు కాబట్టి నేనైతే ఇక్కడ కేక్ కట్ చేపిస్తున్నాను. ఇక్కడ చూడండి ఎలా ఉన్నాడు. ఇలా అందరూ ఎత్తుకొని ఫొటోస్ అయితే